మార్కెట్ అనలిస్ట్ సుందర రామిరెడ్డి గారు మార్చి 30-31 తేదీలో కండక్ట్ చేసే ETF ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ఎడ్యుకేటివ్ వెబినార్ లో పాల్గొని మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకున్న వాళ్ళు ఈ నెంబర్ కి కాల్ చేసి వెంటనే రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోండి. బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్ హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర రామిరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సుందర రామిరెడ్డి గారు నమస్తే. సార్ వచ్చే వారం 10 రోజుల్లో ఐపీఓల హవా మొదలవబోతోంది. ఆల్మోస్ట్ 16 కంపెనీలు ఐపీఓగా రాబోతున్నాయి. అసలు ఏ కంపెనీలు రాబోతున్నాయి, వాటికి సంబంధించిన వివరాలేంటి, అదేవిధంగా ఐపీఓకి అప్లై చేసే ముందు మన వైపు నుంచి తప్పనిసరిగా ఎటువంటి జాగ్రత్తలను పరిశీలించాలి అంటారు? సో ఈ రోజు నుంచి క్లోజ్ అయ్యే ఐపీఓస్ దగ్గర నుంచి ఏప్రిల్ 5th లోపు క్లోజ్ అయ్యే మొత్తం ఐపీఓస్ మొత్తం ఆల్మోస్ట్ 16 ఐపీఓస్ అండి. బట్ ఇందులో ఒక భారతీయ హెగ్జాకార్న్, భారతీయ ఎయిర్టెల్ నుంచి వచ్చి ఒక కంపెనీ తప్ప మిగతా మొత్తం ఎస్ఎంఈ అండి. అవన్నీ అన్ని చిన్న చిన్న కంపెనీస్ అనమాట. అందుకని నిజంగా ఇందులో అంత వర్త్ ఉన్న ఐపీఓస్ ఏం లేవు. అన్ని కూడా లేదు, చిన్న చిన్న సైజ్. అంటే 54 crores అడుగుతున్నారు, అండ్ 40 crores, 11 crores అండ్ 4 crores సరిగా ఐపీ కంపెనీస్ కూడా వస్తున్నాయి. లాస్ట్ 4 crores కూడా. అందుకని ఇవన్నీ చిన్న చిన్న ఎస్ఎంఈ స్టాక్స్ అనమాట. బట్ ఈ మధ్యకాలంలో మార్కెట్లో బాగా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నారు కాబట్టి, లాస్ట్ 3 years నుంచి ఐపీఓ నడుస్తుంది కాబట్టి, అండ్ పర్టికులర్గా స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్కి డిమాండ్ బాగా ఉంది కాబట్టి, అండ్ ఈవెన్ మార్కెట్ ఎంత వాలటిలిటీ ఉన్నా కూడా ఓకే. ఇప్పుడు ఈ రోజు నుంచి క్లోజ్ అయ్యే, ఈ రోజు నుంచి ఒకటి క్లోజ్ అవుతుంది. ఈ రోజు నుంచి ఏప్రిల్ 5th లోపు మొత్తం కూడా దగ్గర దగ్గర 16 ఐపీఓస్ లైన్లో ఉన్నాయండి. బట్ యూజువల్గా ఐపీఓ అంటే అందరూ అప్లై చేస్తారండి. సైజ్ చిన్నది అండ్ ఓవర్ సబ్స్క్రైబ్ అవుతుంది కంపల్సరీగా. అంటే ఏదైనా సరే ఐపీఓ వచ్చినప్పుడు మనం లిస్టింగ్ గెయిన్స్ కోసం అప్లై చేసుకోవడం తప్ప ఇందులో అంత మ్యాటర్ ఏం లేదండి. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో ఆల్రెడీ 4,400 కంపెనీస్ ఉన్నాయి. వై యూ కెన్ గో ఫర్ న్యూ కంపెనీస్? అదేంటంటే మన కైండ్ ఆఫ్ హ్యాబిట్ అంతే. నిజంగా అంత క్వాలిటీ ఆ టైప్ దీంట్లో ఏం లేవు. అండ్ రెండోది ఎగ్జిస్టింగ్ ఈ మోడల్స్ అన్ని కూడా బయట దొరుకుతున్నాయి ఆల్రెడీ సెకండరీ మార్కెట్లో. అండ్ బోల్డ్ అంత డిస్కౌంట్ సేల్ నడుతుంది సెకండరీ మార్కెట్లోని. దెన్ వై గో ఫర్ న్యూ కంపెనీస్? సో అందుకని నిజంగా వీటిని హార్డ్ కోర్గా అప్లై చేసుకోవచ్చు. అంటే అంత పెద్ద అట్రాక్టివ్ అంత కంపెనీస్ ఏం లేవండి, అన్ని ఎస్ఎంఈ. సో బేసికల్గా ఒక ప్యాక్ లా తీసుకున్న ప్రైస్ తగ్గిద్ది, కానీ ఐసోలేట్గా తీసుకుంటే ఏంటంటే హిట్ ఆర్ ఫట్ లాగా ఉంటాయి. సో అందుకని అఫోర్డబిలిటీ రిస్క్ తీసుకొని అప్లై చేసుకోవడం బెటర్ తప్ప మామూలుగా చేయలేము. కాకపోతే లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఎస్ఎంఈ స్టాక్స్ హవా నడుస్తుంది. ఎక్కువ మంది అప్లై చేస్తున్నారు, ఓవర్గా సక్సెస్ అవుతుంది. లిస్టింగ్కే 30, 40, 100% కూడా వస్తున్నాయి అనమాట. అందుకని అది చూసి ఇన్స్పైర్ అయ్యి అందరూ అప్లై చేస్తున్నారండి. అండ్ మోస్ట్ ఆఫ్ ది ఐపీఓస్, ఆల్మోస్ట్ 90% ఆఫ్ ది ఐపీఓస్ అవి కూడా డే ఫస్ట్ నుంచి డౌన్ ట్రెండ్ స్టార్ట్ అవుతాయి. మన కనుక లాస్ట్ 1 year ట్రెండ్ కనుక చూసుకుంటే ప్రతి 10 కంపెనీల్లో ఆల్మోస్ట్ 8 కంపెనీల్లో ఐపీఓ ప్రైస్ లిస్టింగ్ ప్రైస్ నుంచి కింద పడుతుంది తప్ప పైకి వచ్చింది ఏం లేదు. అందుకని నిజంగా మీకు ఫండమెంటల్ అనాలిసిస్ చేసి మీకు నీ ఫేవరెట్ కంపెనీ లాగా ఉంటే తప్ప, ఏదైనా యూనిక్నెస్ ఉంటే తప్ప బిజినెస్ మోడల్లో అప్లై చేసుకోవటం వేస్ట్. సైజ్ తక్కువ, అప్లై చేసే వాళ్ళు చాలా ఎక్కువ ఇది నడుస్తూ ఉంటుంది. అందుకని లిస్టింగ్ గెయిన్స్ కోసం అప్లై చేసుకోవడం తప్ప అంత క్వాలిటీ ఉండేది కాదు. రైట్. సో అయితే అంటే మన ఇద్దరం కూర్చొని ఐపీఓల గురించి మాట్లాడి చాలా రోజులు అవుతుంది. ఆల్మోస్ట్ ఒక 3 years బ్యాక్ మనం రెగ్యులర్గా కొంత ఐపీఓల గురించి ఎక్కువ మాట్లాడము. అయితే మార్కెట్లోకి చాలామంది కొత్త వాళ్ళు వస్తున్నారు, బిగినర్స్ వస్తున్నారు. కాబట్టి అసలు ఐపీఓ అంటే ఏంటి, ఒక కంపెనీ ఐపీఓకి రావడం అంటే ఏంటో కొత్త ప్రేక్షకుల కోసం ఒక్కసారి మీ అనాలిసిస్ చెప్పగలరు? డెఫినెట్గా అండి. కంపెనీ ఏదన్నా ఫండ్స్ కావాలంటే ఎక్స్పెన్షన్ కోసం ఫండ్స్ తీసుకోవడం అవసరం అవుతుందండి. ఎందుకంటే బిజినెస్కి ఏదైనా హ్యూజ్ డిమాండ్ ఉందనుకోండి, వాళ్ళ ప్రెమిసెస్, వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ సాల్టర్ లేదనుకోండి, నెక్స్ట్ ఎక్స్పాన్షన్ చేయాలి. ఎందుకంటే వాళ్ళ ప్రొడక్ట్స్ డిమాండ్ ఉంది కాబట్టి. అప్పుడు ఏంటంటే మినిమం రిక్వైర్మెంట్ కోసం బ్యాంకర్స్ దగ్గర అప్పు చేస్తారు. బట్ ఒక స్టేజ్ దాటి మరి అప్పులు కూడా ఇవ్వరు. అలాంటప్పుడు ఏంటంటే వీళ్ళు ఏంజల్ ఇన్వెస్టర్స్ లేదా ప్రైవేట్ ఇన్వెస్టర్స్ దగ్గర మనీ తీసుకుంటారు. వాళ్ళు వచ్చే ముందే క్లియర్గా చెప్తారు, వితిన్ 5 years కల్లా, వితిన్ 3 years కల్లా మేము బయటికి వెళ్తాము, మా వాటా మీరన్నా తీసుకోవాలి, లేదా మేము జనరల్ పబ్లిక్ అమ్ముకునే అవకాశం ఇవ్వండి అని. అందుకని వాళ్ళు ప్రీ కండిషన్ పెట్టి లోపలికి వస్తారు కాబట్టి ఆ రోజు నుంచే వాళ్ళకి బీన్ అవుతాయి ఇంకా టైం. అంటే విత్ ఇన్ ద సర్టన్ టైం కల్లా వాళ్ళ వాల్యుయేషన్ కొంచెం పెరిగింది అనిపించింది, కంపెనీ మంచి గ్రోత్ స్టేజ్లోకి వచ్చింది అనుకోండి. ఈ ఏంజల్ ఇన్వెస్టర్స్ ఎప్పుడు కూడా స్టార్ట్అప్ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారు. వాళ్ళు అది మెచ్యూరిటీ అయిన దాకా ఉండరు. కొంచెం మంచి గ్రోత్లో ఉన్నప్పుడే దీన్ని పబ్లిక్ అమ్మేసుకొని ఆ మనీ తీసుకెళ్లి వేరే కంపెనీలు ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతుంటారు. అంటే ఈ ఏంజల్ ఇన్వెస్టర్స్ నిరంతరం కూడా స్టార్ట్అప్ కంపెనీస్లో నిరంతరం ఇన్వెస్ట్ చేసుకుంటూ మనీ మేక్ చేసుకుంటూ పోతుంటారు. అదొక స్టైల్ అనమాట, వెంచర్ క్యాపిటలిస్ట్ అంటారు వాళ్ళని. అదొక స్టైల్ అనమాట వాళ్ళది. వాళ్ళు ఏంటంటే మంచి వాల్యుయేషన్ వచ్చింది అనుకోండి కంపెనీకి, మంచి మార్కెట్ కండిషన్ ఫేవర్గా ఉన్నాయి అనుకోండి ఐపీఓస్కి,
వాళ్ళు ఇంకా లాంచ్ చేస్తారు ఇంకా. ఎందుకంటే ఆ ఎగ్జిస్టింగ్ వాటాన్ని ప్రమోటర్ కొనాలి, వాళ్ళ దగ్గర అంత అమౌంట్ ఉండదు కాబట్టి జనరల్ పబ్లిక్ అమ్ముకునే అవకాశం ఇస్తారు. అందుకని మెజారిటీ ఐపీఓస్ అన్ని కూడా లేదు, ఎగ్జిస్టింగ్ కంపెనీ ఇన్వెస్టర్స్ బయటకు పోవడానికి రూట్ అనమాట. అందుకని అది ఎప్పుడు ఎక్కువ రేట్గా అమ్ముతారు, ఎవరు డిస్కౌంట్ రేట్కి అమ్మే అంత ఉండదు. కాబట్టి ఐపీఓస్కి అప్లై చేసేటప్పుడు 1-2 సార్లు థింక్ చేసుకోండి, అది నిజంగా డిస్కౌంట్లో ఉందా లేదని. యూజువల్గా మార్కెట్లో మంచి కండిషన్స్ ఉన్నప్పుడే వాళ్ళు ఐపీఓ తీసుకొస్తారు. ఓకే, సో ఏంజల్ ఇన్వెస్టర్స్ కంపెనీలో పెట్టిన వాళ్ళు బయటికి పోయి ఒక రూట్ అనమాట, ఈ రూట్లో వాళ్ళు బయటకు వెళ్తారు. రైట్. సో అదేవిధంగా ఐపీఓ గురించి మాట్లాడుతున్నప్పుడు సెకండరీ మార్కెట్ అంటుంటారు కదా, ఏంటి అసలు ఈ సెకండరీ మార్కెట్? అండ్ సెకండరీ మార్కెట్లో కొనుక్కోవచ్చని చాలామంది సజెస్ట్ చేస్తుంటారు కదా, ఎందుకు అసలు సెకండరీ మార్కెట్ వైపు వెళ్ళాలంటారు? జనరల్గా ఈ స్టాక్ మార్కెట్లో మనం 2 రకాలు డివైడ్ చేసుకోవచ్చు అండి, ప్రైమరీ మార్కెట్, సెకండరీ మార్కెట్. ఈ ప్రైమరీ మార్కెట్ ఏదంటే ఫస్ట్ టైం కంపెనీలో ఒరిజినల్ ఓనర్స్ మీకు కొంత వాటా అమ్ముతున్నారు వాళ్ళది, అంటే వాళ్ళ వాటా తగ్గించుకొని మీ వాటాకి మీకు ఇస్తున్నారు ఆ వాటాన్ని, అప్పుడు మీకు అఫీషియల్ గా కంపెనీ ఓనర్షిప్ వస్తుంది అనమాట. అలా ఫస్ట్ టైం డైరెక్ట్ గా కంపెనీ దగ్గర నుంచి తీసుకుంటే దాన్ని ఐపీఓ అంటారు, ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంటారు, ఇనిషియల్ ఫస్ట్ టైం కాబట్టి. రేపొద్దున వీళ్ళ దగ్గర తీసుకున్న స్టాక్ వాళ్ళు నీకు మనీ అవసరం, నువ్వు అమ్మాలనుకోండి మీకంటే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తారు ఫ్యూచర్లో అమ్మడానికి వీలుగా, అవే ఎక్స్చేంజ్లు అనమాట. సో ఈ ఎక్స్చేంజ్ లో మీరు లిస్ట్ అయిన తర్వాత మీరు కావాలంటే మీలో కొంతమందికి ఏమైనా మనీ కావాలంటే వేరే ఇన్వెస్టర్స్ అమ్ముకోవచ్చు అనమాట. సో ఈ మార్కెట్ ని సెకండరీ మార్కెట్ అంటారు. అంటే నువ్వు డైరెక్ట్ కంపెనీ దగ్గర నుంచి కొంటేనేమో ప్రైమరీ మార్కెట్, ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్ దగ్గర నుంచి మీరు కొన్నారనుకోండి దాన్ని మనం సెకండరీ మార్కెట్ అంటారు. యూజువల్ సెకండరీ మార్కెట్ లో ఎప్పుడు అప్పుడప్పుడు డిస్కౌంట్ సేల్ నడుతూ ఉంటుంది, ఇప్పుడు నడిచినట్టు ఆ టైంలో మనం కొనుక్కోవచ్చు అనమాట. రైట్. సో అయితే ఒక ఐపీఓకి అప్లై చేయాలి, ఐపీఓలో మనం కొనుక్కోవాలి అంటే ఎటువంటి బేసిక్ ఫ్యాక్టర్స్ని అసలు మనం ఆ కంపెనీకి సంబంధించిన ఎటువంటి పూర్వాపరాలను చెక్ చేసుకోవాలి ఐపీఓలో మనం తీసుకోవాలి అంటే? రైట్. బేసికల్గా వాళ్ళు కంపెనీ వాళ్ళు ఐపీఓ లాంచ్ చేసినప్పుడు వాళ్ళ కంపెనీ ఏ పర్పస్ కోసం మనీ రైజ్ చేస్తుంది, అంటే మనీ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఈ మనీ ఎక్కడ స్పెండ్ చేయబోతుంది, ఆ కంపెనీ యొక్క కేసులు వాటి మీద ఏమేమి ఉన్నాయి, గ్రోత్ ప్రాస్పెక్టస్ ఏమేమి ఉన్నాయి, దాంట్లో ఇన్వెస్ట్ ఎవరున్నారు, మొత్తం డేటా కాంప్రహెన్సివ్ గా ప్రాస్పెక్టస్ రూపంలో బయటకు తీస్తుంది అనమాట. ఎవరైనా ఐపీఓకి అప్లై చేసేటప్పుడు కొంచెం బేసిక్ గా డేటా మనం చూసామనుకోండి, ఈ కంపెనీ ఆ మనీ తీసుకెళ్లి నెక్స్ట్ ఏం చేయబోతుంది, అప్పులు తీర్చుకోబోతుందా లేదా ఎక్స్పెన్షన్ వాడుతున్నారా, ఏమైనా ఎంత గ్రోత్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఇవన్నీ ఉంటాయి అనమాట. ఎక్కువ శాతం కంపెనీస్ ఐపీఓ రాకముందు 2-3 years ముందే ఈ బ్యాలెన్స్ షీట్ ని కొంచెం షో అప్ చేస్తాయి అనమాట. దాంతో ఎక్కువ సేల్స్ చూపించినట్టు కొంచెం ఎక్కువ అట్రాక్టివ్ చూపిస్తూ ఉంటాయి. మెజారిటీ కంపెనీస్ ఐపీఓకి వచ్చి నెక్స్ట్ నుంచి చూస్తే అంత అట్రాక్టివ్, వాళ్ళు చెప్పినంత గ్రోత్ ఉండదు, అంత ఫండమెంటల్లీ స్ట్రాంగ్ గా ఉండదు అనమాట. అందుకని కొత్త వాళ్ళు బెటర్ టు అవాయిడ్ ద ఐపీఓస్ అనమాట. ఏదైనా ఎగ్జిస్టింగ్ కంపెనీ దగ్గర నుంచి వస్తే తీసుకోవటం అర్థం ఉంది కానీ అదర్వైజ్ ఏముండదు. సో ఫర్ ఎగ్జాంపుల్ టాటా టెక్నాలజీస్ అన్నారు, ఐపీఓ ప్రైస్ లాస్ట్ ప్రైసింగ్ అప్పటి నుంచి పడుతూనే ఉంది. అది ఇప్పుడు ఎవరు తీసుకునే వాళ్ళు ఉంటారు అక్కడ మార్కెట్ లో, చాలా పెద్ద హడావిడి జరిగింది అసలు. అది ప్రతి చోట ఫెస్టివల్ అనమాట. 20 ఏళ్ల తర్వాత ఫస్ట్ టాటా వాళ్ళు రాబోతున్నారు మార్కెట్ లోకి ఐపీఓ అంటూ కూడా. అంటే నాట్ ఓన్లీ టాటా టెక్నాలజీ, ఏ కంపెనీ సరే ఐపీఓ లిస్ట్ అయిన తర్వాత 2-3 years అక్కడే పడి ఉంటాయి 90% సినారియోలో. ఇక మిగతా 20% బెస్ట్ కంపెనీస్ అనుకోండి ముందు పోతా ఉంటాయి అనమాట. అది అందుకని ఐపీఓ బేస్ ట్రేడింగ్ స్ట్రాటజీ అంటారు, ఇట్స్ వెరీ పాపులర్ అనమాట. ఐపీఓ బేస్ ట్రేడింగ్ స్ట్రాటజీ. ఐపీఓ తర్వాత ఫస్ట్ టైం మనకు బేస్ ఫార్మేషన్ జరిగింది అనుకోండి, అది బ్రేక్ అయ్యేటప్పుడు తీసుకుంటారు ఎక్కువ మంది, అది నీకు వర్కౌట్ అవుతుంది ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ లో. కానీ బట్ ఐపీఓకి అప్లై చేసిన ఎక్కువసార్లు ఏమవుతుందంటే ఐపీఓకి మంచి కంపెనీ అయినా సరే ఎక్కువ మంది అప్లై చేస్తారు. ఎక్కువ మంది అప్లై చేసినప్పుడు లాటరీ సిస్టమ్ ఇస్తారు, అందుకని మనకు తగలపోవచ్చు. తగిలినా సరే ఈచ్ వన్కి ఒక లాట్ ఇస్తారు. అందుకని ఈవెన్ 100% ప్రీమియంతో లిస్ట్ అయినా సరే మనకి మాక్సిమం ప్రాఫిట్ 15,000-20,000 వస్తుంది, అందుకంటే ఎక్కువ రావు. ఒకవేళ ఆ కంపెనీ ఐపీఓకి ఎవరు అప్లై చేయలేదనుకోండి, అది అటాక్ ప్రీమియంలో లిస్ట్ అవ్వదు, లాస్లో అమ్ముకోవాల్సి వచ్చింది అనమాట. అందుకని నిజంగా ఇది ప్రాఫిట్ మేకింగ్ స్ట్రాటజీ అంటే అది ఇదేం కాదండి. సంవత్సరం మొత్తం అప్లై చేసుకుంటూ పోతుంటే 1-2 తగులుతాయి, అది కూడా లక్ బాగుందంటే డబల్లో లిస్ట్ అయినప్పుడు నీకు 15,000 ప్రాఫిట్ వస్తుంటాయి అంతే. అది వన్ కైండ్ ఆఫ్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంతే. బట్ అదే కంపల్సరీ చేయాల్సిన ఇదేం లేదు. బెస్ట్ ఏంటంటే ఐపీఓ లిస్ట్ అయిన తర్వాత ఒక బేస్ ఫార్మేషన్ జరిగింది కదా, అది జరిగిన తర్వాత అది బ్రేక్అవుట్ అవుతుంటే మనం తీసుకోవచ్చు. రైట్. సో అదేవిధంగా ఐపీఓల గురించి మాట్లాడేటప్పుడు లాట్ అంటారు కదా, ఏంటి అసలు ఈ లాట్లో ఎన్ని షేర్లు ఉంటాయి? నో అట్లనేం లేదు, మినిమం సైజ్కి నువ్వు అప్లై చేయాల్సి ఉంటుంది. మినిమం సైజ్కి ఎస్ఎంఈ అయితే ఆ సైజే కాదు, ఈవెన్
లిస్ట్ అయిన తర్వాత కూడా మినిమం సైజ్ కొనుక్కోవాల్సి ఉంటుంది అనమాట. కొన్ని స్టాక్స్ 100, 200, 300, 1000 కూడా ఇలా ఉంటాయి. బేసిక్ స్టాక్ ప్రైస్ బట్టి ఉంటుంది అనమాట. F&Oలో ఉన్న లాట్ వేరు, ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ లో. IPOకి అప్లై చేసేటప్పుడు వేరు అనమాట. ఇది అప్లై చేసేటప్పుడు ఏంటంటే మినిమం సైజ్ అడుగుతారు అనమాట. అది ఇది ఏది SME అయితేనేమో IPOకి అప్లై చేసేటప్పుడు అప్లై చేసిన తర్వాత కూడా సెకండరీ మార్కెట్ లో కూడా మన లాట్లోనే కొనాల్సి ఉంటుంది SME వరకు. బట్ మిగతా స్టాక్స్ మాత్రం అప్లై చేసేటప్పుడు మినిమం సైజ్ అప్లై చేస్తాం. ఒకసారి స్టాక్ లిస్ట్ అయిన తర్వాత 1-2 యూనిట్లు మనం కొనుక్కోవచ్చు, ఒక స్టాక్ 2 స్టాక్. అదే F&Oస్లో అనుకోండి ప్రతిదీ లాట్లోనే ఉంటుంది. మినిమం సైజ్ అయితే F&Oస్లో అయితే 5 lakh ఉంటుంది, మాక్సిమం అయితే 10 lakh దాకా ఉంటుంది. సైజ్ పెరిగిన ప్రతిసారి కూడా మళ్ళీ దాన్ని తగ్గిస్తూ ఉంటారు అన్నమాట సైజ్ని. ఒక సైజ్ తగ్గితేనే పెంచుకుంటూ ఉంటారు. కాబట్టి F&Oస్లో సైజ్ అంటే మీన్స్ 5 lakh లాట్ అంటే మినిమం 5 lakh వర్త్ ఉంటుంది. అండ్ IPOస్ అప్పుడు అలా కాదు, వాళ్ళకి మేనేజ్మెంట్ డిసైడ్ చేస్తుంది మినిమం సైజ్ ఎంత అనేది. థ్యాంక్ యూ సో మచ్ సుందరారెడ్డి గారు. అప్కమింగ్ IPOస్ గురించి, ఒక IPOకి అప్లై చేసే ముందు ఆ కంపెనీకి సంబంధించి ఎటువంటి పూర్వాపరాలని మన వైపు నుంచి చెక్ చేసుకోవాలి, అదేవిధంగా సెకండరీ మార్కెట్ అంటే ఏంటి అని ఇలాంటి ఆసక్తికరమైన విషయాల గురించి మన ప్రేక్షకులకు షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రేక్షకుల విజ్ఞప్తి, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. రీడ్ ఆల్ ద రిలేటెడ్ డాక్యుమెంట్స్ అండ్ స్కీమ్స్ కేర్ఫుల్లీ బిఫోర్ ఇన్వెస్టింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.